మొన్నటి దాకా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేటీఆర్ హీరోయిన్లను బెదిరించిండు, హీరోయిన్లను రమ్మన్నాడు, ఫోన్ ట్యాపింగ్ తోటి సంసారాలలో నిప్పులు పోసిరు, వీళ్ళ వల్లనే విడాకులు తీసుకున్నారు అని చిల్లర చిల్లర వార్తలు, చిల్లర తమ్నెయిల్స్, బ్రోకర్ తమ్నెయిల్స్ పెట్టి అడ్డగోలు మరుగుడు మరిగిర్రు కదా. ఇవాళ దాని గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. ఎందుకో తెలుసా? వాస్తవం ఏంటిదంటే ద హిందూ, ప్రతిష్టాత్మకమైన ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ద హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటిది అంటే హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినట్టు ఎలాంటి సమాచారం లేదు, ఎలాంటి ఆధారాలు లేవు అని తెలంగాణ పోలీస్ కన్ఫర్మ్ చేసినట్టుగా ద హిందూ అనే పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. అది నిజం కాబట్టే ఈ పచ్చ బ్రోకర్ మీడియా కొడుకులు మొన్నటిదాకా ఎవడెవడైతే మొరిగిర్రో నా కొడుకులు ఎవ్వడు కూడా ఈ విషయాన్ని టెలికాస్ట్ చేస్తలేరు, ఎవడు కూడా ఈ న్యూస్ని రిపోర్ట్ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరో తెలుసా మీకు? ఎందుకంటే అది నిజం కాబట్టి. మొన్నటిదాకా ఒక్క ఆధారం కూడా లేకుండా, ఒక చిన్న సాక్ష్యం కూడా లేకుండా, విచారణ సంస్థలు కనీసం ఒక్క కన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, కోర్టులు ఏ ఒక్క విషయాన్ని కూడా నిర్ధారించకుండా, ఇంకా కోర్టుల దాకా విషయం పోకుండానే కేటీఆర్ మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద ఒకనితోని ఒకడు పోటీ పడి, ఒకనికంటే ఒకడు దిగజారి, ఒకనికంటే ఒకడు బ్రోకర్ వార్తలు చదివి, ఒకనికంటే ఒకడు లుచ్చా తమ్నెయిల్స్ పెట్టి అడ్డగోలు వార్తలు చదివిన ఈ చిల్లరగాళ్ళు ఇవాళ ఒక్కడు కూడా కనబడతలేరు. ఎందుకంటే ఇప్పుడు నిజం ఉంది, ఆధారం ఉంది. ద హిందూ అనేది పనికిమాలిన పత్రిక కాదు. ద హిందూ అనేది ప్రతిష్టాత్మకమైన ఇంగ్లీష్ న్యూస్ పేపర్. అది అందులో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినట్టు ఎలాంటి ఆధారం లేదు అని ఆ పత్రిక రాస్తే దాని గురించి ఏ ఒక్క నా కొడుకు కూడా ఇవాళ టీవీలలో చెప్తలేడు. అంటే దీని అర్థమైంది, ఈ బ్రోకర్ గాళ్ళు ఎంతసేపు బురద జల్లుతారు తప్ప నిజాలు చదవరు, నిజాలని టెలికాస్ట్ చెయ్యరు. ఇప్పుడు మరి ఏం చేద్దాం? మొన్నటిదాకా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండు కేటీఆర్ అని చెప్పి కొంతమంది ఆడబిడ్డల జీవితాలల్లో నిప్పులు పోసిరి కొడుకులు. ఇప్పుడు అది అబద్ధం అని తేలింది. ఆ బ్రోకర్ వంశీగాడు ఎవడైతే ఉన్నాడో, మహా న్యూస్ బ్రోకర్ వంశీగాడు తమ్నెయిల్స్ పెట్టిండు కదా, వాడు కేటీఆర్ హీరోయిన్ని రమ్మన్నాడు అని చెప్పి, కేటీఆర్ కోసం హీరోయిన్ వచ్చింది అని చెప్పి లుచ్చా తమ్నెయిల్స్ పెట్టిన ఆ బ్రోకర్ వంశీగాడిని అడుగుతున్నా, అరే ఆ హీరోయిన్ల ప్లేస్లో మీ బిడ్డ ఉండుంటే, ఒకవేళ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అనుకుందాం, నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని ఒక క్షణం అనుకుందాం. ఇప్పుడు ఆ హీరోయిన్ల ప్లేస్లో మీ బిడ్డ ఉండుంటే నువ్వు ఇట్లనే బ్రోకర్ తమ్నెయిల్స్ పెడతావా అనేది ఆ వంశీగానికి నా ప్రశ్న. పెట్టవు, ఎందుకంటే నీ బిడ్డ కాబట్టి పెట్టవు. కానీ ఆ హీరోయిన్లకు కూడా నీ లెక్కనే ఒక తండ్రి ఉంటాడు కదరా సన్నాసి. ఆ హీరోయిన్లకు కూడా వాళ్ళు కూడా ఆడబిడ్డలే కాబట్టి వాళ్ళకు మంచి సంబంధం చూడాలి, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని నీ లెక్కనే కోరుకునే ఒక తండ్రి ఉంటాడు కదరా. మరి ఆ తండ్రి గుండెల్లో ఎందుకురా ఇట్లా గుచ్చి చంపుతారు? ఇవాళ తేలింది ఏంటి? ఫోన్ ట్యాపింగ్ జరగలే అని తేలింది. కానీ నువ్వు ఆ హీరోయిన్ల బతుకులు బజార్లో వేసినావు. ఆధారాలు లేకుండా నువ్వు చేసిన లుచ్చా వార్తల వల్ల ఇవాళ వాళ్ళ బతికేం కావాలి? పోయి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిలో చల్లుకొని మళ్ళీ చెప్తావా వార్తలు? ఇలా చెప్తలేవు, చూసినావా నువ్వు? మొన్నటి దాకా అది జరిగిందో లేదో తెలియదు అన్నప్పుడు మాత్రం కుక్క లెక్క మొరిగినావు, ఆధారాలు లేనప్పుడేమో కుక్క లెక్క మొరిగి బురద చల్లినావు. ఇవాళ ఆధారాలు ఉన్నాయి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని తెలంగాణ పోలీస్ కన్ఫర్మ్ చేసినట్టుగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రాసింది. కానీ ఇప్పుడు అది చదువుతలేవు నువ్వు. ఇప్పుడు సాక్ష్యం ఉంది, నిజం ఉంది, నిజమేంటో బయటికి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ నిజం చెప్పే దమ్ము నీకు లేదు. చూసినావా జర్నలిజం ముసుగులో నువ్వు ఎంత బ్రోకర్ పనులు చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పు, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని తెలంగాణ పోలీసులు కన్ఫర్మ్ చేసిండు అనే వార్త పెట్టు నువ్వు, అదే తమ్నెయిల్ పెట్టు. ఫోన్ ట్యాపింగ్ అంతా ఉట్టి ముచ్చటాన్ని పెట్టగలిగే దమ్ముందా? లేదు. అసలుంటప్పుడు ఎందుకురా మరి సాక్ష్యం లేకుండా బ్రోకర్ వార్తలు చదవడం? ఎంగిలి మెతుకులతో నీ కుటుంబానికి తిండి పెట్టి నీ పాపాన్ని వాళ్ళకు కూడా అంటగట్టడం ఎందుకు అని అడుగుతున్నా నేను. ఐఎమ్ సారీ అమ్మా, వాళ్ళ పాపకి నేను క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి నా కొడుకులు పరాయి ఇంటి ఆడబిడ్డల మీద బురద జల్లే ఈ నా కొడుకులకు బుద్ధి రావాలంటే, ఈ నా కొడుకులకు నొప్పి తెలవడం కోసం నేను ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది తప్ప అంతకు మించి
I have a great respect towards you, Amma. I am extremely sorry for using these words. పరాయి ఆడబిడ్డల జీవితాలతో ఆధారాలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా చెలగాటమాడుతూ ఎంగిలి మెతుకులు సంపాదిస్తున్న మీ డాడీకి బుద్ధి రావడం కోసం, గడ్డి పెట్టడం కోసమే ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది తప్ప నాకు వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు. సరే, ఈ మహా న్యూస్ని పక్కా పెడదాం. వాడు ఎంగిలి మెతుకులకు ఆశపడి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నాడు అని చెప్పి బ్రోకర్ వార్తలు రాసిండు, చదివిండు. కానీ ప్రజలకేమైంది? ప్రజలు ఏడబడితే అక్కడ, ఏడబడితే ఛాయ్ షాపుల కాడ, తాగే కాడ, తిరిగే కాడ, పెళ్ళిళ్ళ కాడ, ఫంక్షన్ల కాడ, స్టాఫ్ రూమ్లల్లా కేటీఆర్ వాళ్ళ జీవితాలలో నిప్పులు పోసిండట, ఫోన్లు ట్యాపింగ్ చేసిండట. అరే, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, కొంచెమన్నా తెలివి ఉండాలి కదా. ఎందుకంటే అది నిజమా కాదా అని మాట్లాడాలి కదా. నిజమా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికే దేవుడు మనకు మెదడిచ్చింది. తల్లి కడుపులో పుట్టినప్పుడే మనకు మెదడు, తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకు మెదడు ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలోకి వచ్చిన 18 సంవత్సరాల తర్వాతనే మనకు ఓటు హక్కు వస్తుంది. ఎందుకంటే ఆ 18 ఏళ్ళ తేడా ఎందుకు అంటే, నిజమేదో అబద్ధమేదో తెలుసుకునే కనీస ఇంగిత జ్ఞానం 18 సంవత్సరాలకు మనకు వస్తుంది అని ఆలోచించి అప్పుడు మనకు ఓటు హక్కు ఇస్తారన్నట్టు. ఒక వార్తా ఛానలోడు ఒక పేపర్ ఏది రాస్తే అది చదవకుండా, మనకంటూ దేవుడిచ్చిన ఒక సొంత తెలివి, మనకంటూ ఒక మెదడు ఉంటుంది అని ఆలోచించి, ఆ మెదడుతో ఆలోచించి ఇది నిజమా అబద్ధమా, దీనివల్ల వీడు పరాయి ఆడవాళ్ళ జీవితాల మీద బురద చల్లుతున్నాడా, దీనివల్ల ఎవరి కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయని కనీస ఇంగిత జ్ఞానం వచ్చే వయసు 18 సంవత్సరాలు. కాబట్టి అప్పుడు మనకు ఓటుకు వస్తుంది. కానీ మనం ఆలోచించినామా? ఆలోచించలే. ఎందుకంటే మన మనస్తత్వమే అది. ఊర్లల్లా మనం సిట్టింగ్ల దగ్గర కూర్చున్నప్పుడు, లేకపోతే ఛాయ్ హోటళ్ళ కాడ నిలబడ్డప్పుడు పక్కింటోని ఆడబిడ్డ గురించి చిల్లర మాటలు మాట్లాడతాం, పక్కింటోని కొడుకు గురించి దరిద్రపు కొట్టు మాటలు మాట్లాడతాం. మనకు అది అలవాటు కదా. ఎదుటోని జీవితం గురించి తక్కువ చేసి మాట్లాడకపోతే మనకు ముద్ద దిగదు, నిద్ర పట్టదు. అదే మన ఇంటి ఆడబిడ్డ గురించి ఎవడన్నా మాట్లాడితే చెప్పు తీసుకొని పైకి పోతాం. ఏం మాట్లాడుతున్నావురా అని, ఆధారాలేవో చూపెట్టరా అంటాం. కానీ పరాయి ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడడానికి మనకు ఆధారాలు అవసరంలే. నోరుంటే చాలు. తిన్నదరగక పొట్టలు వెంచి, తిన్నదరగక ఏడబడితే ఆడ కూర్చొని, అరే వాని బిడ్డ అట్లనట, విని బిడ్డ ఇట్లనట, నీకు కూడా ఒక బిడ్డ ఉన్నది కదా సన్నాసి అని ఆలోచించాలి కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని చెప్పారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ జరగలేదు అని ద హిందూ పత్రిక చెప్పింది. మరి మొన్నటి దాకా చిల్లర మాటలు మాట్లాడారు కదా, ఇప్పుడు ఎట్లా క్షమాపణ చెప్తారు? ఏం చేస్తారు? ఇంతకు దిగజారిపోతారా? ఎవడో వాని ఇష్టం వచ్చిన తమ్నేలు పెట్టుకొని వాని ఇష్టం వచ్చినట్టు బురద జల్లితే మనకు సొంత తెలివి ఎటుపోయింది? ఆలోచించాలి కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అత్యంత బిజీగా ఉండే వ్యక్తి, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసేంత టైం ఆయనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు చేస్తాడు? వాళ్ళ నాయన పేరు ఎందుకు చెడగొట్టాలనుకుంటాడు? లాంటి విషయాలు మనం ఆలోచిస్తామా? లేదు. అదే మన కొడుకు అయితే, నా కొడుకు అసంటోడు కాదు, నా కొడుకు తప్పు చేయడంటాం. నీ కొడుకే తప్పు చేయనప్పుడు, నీ కొడుకే అసంటోడు కానప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ఎట్లా చేస్తారా? నీ బిడ్డ గురించి ఎవరైనా తప్పు మాట్లాడితే కోపం వస్తుంది, నీకు రక్తం మరిగిపోతుంది. కానీ పాపం ఎవరో అమాయకమైన హీరోయిన్ల మీద ఏమాత్రం ఆధారాలు లేకుండా ఒక లుచ్చగాడు బురద చల్లుతుంటే వాడిని చెప్పు తీసుకొని కొట్టకుండా వాడు చెప్పిన లుచ్చ మాటలు నమ్మి బజార్లల్లా, పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లల్లా ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా అవే మాటలు ఇవాళ ఏమైంది మరి? హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదు అని బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రాజకీయాలు చేయాలి, కానీ ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని చేయొద్దు. ఆడోళ్ళ జీవితాలని బజార్లో వేసే రాజకీయాలు చేయొద్దు. మనం కూడా ఊళ్ళల్లో సొల్లు మాటలు బంద్ చేయాలి. వాని ఆడబిడ్డ గురించి, వీని పెళ్ళాం గురించి చిల్లర మాటలు మాట్లాడడం కాదు. అలా మాట్లాడేటప్పుడు అదే మన మీద ఎవడైనా మాట్లాడితే ఎట్లుంటుంది అనే ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆ ఇంగిత జ్ఞానం వచ్చినప్పుడు ఎదుటోని జీవితం గురించి చిల్లర మాటలు మాట్లాడడం తగ్గించుకుంటాం అట్లా. ఎందుకంటే మన దేశంలో ప్రతి ఒక్కడు చదువుకున్న వాళ్ళే కదా. విచారణ సంస్థలు ఉన్నాయి,
న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నారు. ఏదైనా తప్పు జరిగితే విచారించడానికి విచారణ సంస్థలు ఉన్నాయి. అది తప్ప కాదా తేల్చడానికి కోర్టులు ఉన్నాయి. అరే ఒక ఉగ్రవాదిని ఉరితీసి చంపడానికే మనకు కొన్ని సంవత్సరాల టైం పట్టింది. ఎందుకు పట్టింది? తిన్నదరగాక కాదురా, విచారణ చేస్తారు. ఒక ఉగ్రవాదిని కూడా విచారించి కానీ చంప దేశం ఇది. అసంటిది ఎవడో గాలినా కొడుకు చిల్లర మాటలు మాట్లాడిండని మీరు కూడా నమ్ముతారా? రేపు పొద్దుగాల నీ గురించి కూడా ఎవడో చెప్తాడు, ఆ థంబ్నెయిల్స్ పెట్టిన ఆ బ్రోకర్ గాని పెళ్ళాం నా ఫోన్ ట్యాప్ చేసింది అని నేను చెప్తా. అది నిజమవుతుందారా? నోరున్న ప్రతి ఎదవ గాలి మాటలు మాట్లాడవచ్చు, ఛానల్ ఉన్న ప్రతి ఎదవ చిల్లర థంబ్నెయిల్స్ పెట్టొచ్చు. అది కాదు విషయం. అక్కడ నిజమేది అబద్ధమేది అని తెలుసుకోవాలి. ఇప్పటిదాకా జరిగిన దానిలో అసలు విచారణ సంస్థలు ఏమైనా చెప్పినాయా జరిగినట్టు? చెప్పలే. మరి అలాంటప్పుడు ఇలాంటి చిల్లర మాటలు ఎందుకు? క్షమించండి అమ్మా, వాస్తవానికి నా ఉద్దేశం అది కాదు. ఎందుకంటే వానికి నొప్పి తెలవాలంటే వాని ఇంటి దాకా నొప్పి వస్తేనే మనకు తెలుస్తుంది. లేకుంటే వాడు బయటి ప్రపంచం అందరి గురించి చిల్లర మాటలు మాట్లాడతాడు. ఎవరి గురించి అయినా. మనం కూడా ఊళ్ళలో మాట్లాడుతూ ఉంటాం కదా టైంపాస్ కోసం. అట్లా అందుకే నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు కూడా దేవుడు మెదడిచ్చిండు. నువ్వు ఎవరిని ఛానల్ అయితే చూస్తున్నావో వానికి మెదడున్నది, నీకు మెదడున్నది. వాడు ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి ఏదేదో చదువుతుంటాడు కదా. మరి నీ మెదడు ఎటు వీకింది, నీ తెలివి ఎటు వీకింది? ఆలోచన వేయాలి కదా.